శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. రేపు రాత్రి 12:30 తరువాత నుంచి తులారాశి వారికి ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి రాజయోగం కలగబోతోంది, రేపు రాత్రి నుంచి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తులారాశి వారు ఏ దేవతారాధన చేయటం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారో మనం తెలుసుకుందాం. తులారాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా మీరు అద్భుత ఫలితాలను పొందబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని అందలాన్ని ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. తులారాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో కష్టపడి విఫలమవుతున్న తులారాశి వారికి రేపు రాత్రి నుంచి అనుకూల సమయం ఏర్పడుతుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే రాత్రి 12:30 తర్వాత నుంచి ఏ పనైనా ప్రయత్నించడం ద్వారా విజయాన్ని సాధిస్తారు. పూర్వజన్మ సుకృతం కారణంగా అద్భుతమైన రాజయోగం వరిస్తుంది. 4 వైపుల నుంచి ఆర్థిక లాభాలు చేకూరబోతున్నాయి. మీ యొక్క జీవితం బంగారుమయం అవబోతోంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా తులారాశి వారికి ఈ సమయం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో నూతన గృహ నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూల సమయం అని అనుకోవచ్చు. ఇక ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుంచో ధనాన్ని దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం మీరు ఖర్చు చేస్తున్నారో అలాంటి వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అన్నిటికీ అనుకూల సమయం అనేది ఏర్పడబోతోంది. అయితే తులారాశి వారికి సంసార జీవితం సాగరంగా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచి పుట్టింటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి పుట్టింట్లో ఉండే కుటుంబ సభ్యుల ద్వారా మీరు నిందలు పడతారు. వీటన్నింటినీ మీరు బాగా అనుభవించి ఇబ్బందులను ఎదుర్కొనే సమయం అని చెప్పుకోవచ్చు. వీటి నుంచి బయటపడటానికి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఆమెతో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇక 2 కుటుంబాల పరంగా కూడా మీకు సంతోషకర వాతావరణం అనేది ఏర్పడబోతోంది. ఇక తులారాశి వారు ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న తులారాశి వారికి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలకు ప్రణాళికలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నూతన వ్యాపారంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. ముఖ్యమైన విషయాలు నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసుగుపోయిన వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులు ఎవరైతే తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడులు వచ్చి లాభాలను గడిస్తారు. అదృష్ట వారాలు గనక ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్లయితే మంగళ, గురు, శుక్రవారాలు. ఈ వారాలలో ఏ పని ప్రారంభించినా సరే మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మిగతా వారాలతో పోలిస్తే ఈ వారంలో చేసే పనులు మీకు అన్నీ కూడా విజయాన్ని సాధించేటట్టుగా మిమ్మల్ని చేస్తూ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ యొక్క తులారాశి వారు సాయిబాబాని పూజించడం ద్వారా, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. తులారాశి వారు గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా,
ఈ యొక్క తులారాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి రాజయోగం ఈ యొక్క తులారాశి వారిని వరించబోతోంది. తులారాశి వారికి రేపు 12:30 తర్వాత నుంచి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.